హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అరుణ్ సంజయ్, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. ఆ రోజు కబ్బన్ పార్క్ వెళ్ళిన ఆ రోజే నేనైతే విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియంకి అయితే వెళ్ళాను. ఇది దాని పక్కనే ఉంటుంది అనమాట, కబ్బన్ పార్క్ పక్కనే ఉంటుంది. సో మీరు కూడా వెళ్తే తప్పకుండా ఈ మ్యూజియం కూడా వెళ్ళండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మ్యూజియం ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ కౌంటర్ అడల్ట్స్కి వచ్చేసి 95, పిల్లలు కూడా అబౌవ్ 5 years ఏజ్ ఉంటే వాళ్ళకు కూడా 95, అలాగే 5 years బిలో ఉంటే వాళ్ళకైతే ఫ్రీ అనమాట. అండ్ ఇంకా మున్సిపల్ స్కూల్ నుంచి కానీ లేకపోతే స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకైతే పర్ హెడ్ 35, అండ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే 10 rupees పర్ హెడ్. ఇది ప్రైజింగ్ డీటెయిల్స్. ఎంటర్ అయితే అయ్యాను, చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్లేస్. అది కాక ఈరోజు సండే కదా, సో పిల్లలు పేరెంట్స్ అంతా చాలా సందడిగా అయితే అనిపించింది అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు మేజర్గా అనిపించేది అయితే ఈ ఫ్లైట్ అనమాట. రైట్ బ్రదర్స్ ఫస్ట్ టైం ఫ్లై అయినారు కదా, దాని స్టిమ్యులేషన్ పిల్లలకి ఇట్లా డిస్ప్లే చేయించి ఇట్లా చూపిస్తుంటారు అనమాట. అంటే అప్పుడు ఇట్లా పడుకొని దాన్ని కంట్రోల్ చేశాడు అనమాట రైట్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్స్. సో దాని స్టిమ్యులేషన్ పిల్లల కోసం అయితే ఉందన్నమాట. ఇంకా మేజర్గా ఇదంటే ఫిజిక్స్కి సంబంధించిన సెషన్ లాగా అనిపించింది నాకు. ఫిజిక్స్ సెషన్ అని చెప్పాలి దీన్ని. మనం మ్యూజియంలోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు రైట్ బ్రదర్స్ ఫ్లైట్ తర్వాత కనిపించేది డైనోసరే. జురాసిక్ పార్క్ రేంజ్ కాకపోయినా కూడా ఏదో కొంచెం యానిమేషన్ అది పెట్టినారనమాట, మూమెంట్ ఇంకా సౌండ్ అయితే పెట్టినారు. ఒకసారి వినండి మీరే. ఇంకా నెక్స్ట్ నోటీస్ చేసేది మీరైతే ఈ బాల్స్కి సంబంధించింది. ఈ బాల్స్ అయితే చాలా గోలగోలు ఉంటుంది అనమాట. ఈ సౌండ్స్ చేస్తూనే ఉంటాయి, డిఫరెంట్ సౌండ్స్. ఇవి మొత్తం బేస్ ఫ్లోర్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి మొత్తము. లైక్ డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తుంటాయి. ఒక బాల్ ఇట్లా కింద పిల్లల కోసం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇది. ఇట్లా వాళ్ళు ఇట్లా స్పిన్ చేస్తూ ఉండాలి, దాన్ని స్పిన్ చేస్తూ ఉంటే ఆ బాల్ వచ్చేసి పైన వస్తా అనమాట. ఇట్లా డిఫరెంట్ పాత్స్ చూస్ చేసుకుంటూ ఒక్కొక్క రూట్లో వెళ్ళి ఫైనల్గా దీంట్లో పడుతుంది. మళ్ళీ స్పిన్ చేయాలి, మళ్ళీ పైనకి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇది వెళ్తూనే ఉంటుంది, బట్ వెళ్ళే పార్ట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అండ్ సౌండ్స్ కూడా డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదైతే కరెక్ట్గా వచ్చి దాంట్లో పడుతున్నాయి అనమాట బాల్స్ కూడా. ఇదైతే కంప్లీట్ ఫిజిక్స్ సెక్షన్ అనమాట. చైన్ డ్రైవ్ కానీ, మెకానిజమ్స్, పుల్లి, ఇంకా లెవర్ కానీ ఇట్లాంటి బేసిక్గా పిల్లలు అర్థం చేసుకునేలాగైతే అంటే డెమాన్స్ట్రేషన్తో పాటు పెట్టారనమాట. ఇక్కడ గేర్స్ కానీ, స్క్రూస్కి సంబంధించి కానీ, అంటే ఇంక్లైన్డ్ ప్లేను, ఇంకా చాలా అనమాట. వీల్స్ అండ్ యాక్సిల్ కానీ, లెవర్ అని చెప్పినాను కదా. ఇక్కడ చూడండి, మా ఇంట్లో ఎక్కడో చాలా రోజుల నుంచి నెయిల్ కటర్ కనిపించలే అనుకుంటున్నా, అదైతే ఇక్కడే ఉంది, నాకైతే కనిపించేసింది. నెయిల్ కటర్ ఎందుకు అక్కడ బెటర్ అంటే ఇట్స్ బేసిక్ మెకానిజం ఆఫ్ లెవర్ మెకానిజం అది. అండ్ అలాగే ఈ పాప చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. అన్ని పుల్లీస్ లాగుతూ ఏది ఈజీగా ఉంది, ఏది కష్టంగా ఉంది అని వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది. అండ్ లవర్స్ అయితే మూన్ అని చెప్తుంటారు, మూన్ తెచ్చిస్తా నీకోసం అది అంటుంటారు కదా. ఇదిగో మూన్ ఇక్కడ ఉంది. ఇది చంద్రయాన్ 3 ఉంది కదా, దాని డెమాన్స్ట్రేషన్ అయితే ఇక్కడ పెట్టినారనమాట. శాటిలైట్ అండ్ రోవర్ డెమాన్స్ట్రేషన్ అనమాట. మూన్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది కదా మన శాటిలైట్ అనేది. సో దాని డెమాన్స్ట్రేషన్ కోసం అయితే పెట్టారు. ఈ చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అంతా ఫిజిక్స్కి సంబంధించిన సెషన్ అనమాట. సో ఫస్ట్ ఇంజన్ అనమాట. అంటే ఇది కోల్తో నడిచిన ఇంజన్స్ ఉంటాయి కదా, రైల్ ఇంజన్. సో దాని డెమాన్స్ట్రేషన్ చెప్పినట్లే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంపార్ట్మెంట్ అంతా ఫిజిక్స్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మేజర్గా ఇంజన్ సంబంధించి కూడా ఉంది. ఒక డీజిల్ ఇంజను, ఇదేమో పెద్దది జెట్ ఇంజన్కి సంబంధించిన ఇంజను. ఇవన్నీ యాక్చువల్ పార్ట్స్ అనమాట. ఏదో బొమ్మ పీసులు కాదు, యాక్చువల్గా వర్క్ చేసింటారు కదా, ఆ పీసెస్ని ఇక్కడికి వచ్చి డెమాన్స్ట్రేషన్ కానీ ఎక్స్పోక్ కానీ పెట్టినారు. అండ్ అలాగే ఇదైతే టర్బైన్, అది జనరేట్ చేస్తారు కదా శ్రీశైలం ప్రాజెక్ట్లో కానీ, ఇట్లా ఎనర్జీ జనరేట్ చేస్తారు కదా అది. ఇది చెప్పినాను కదా, ఇది లైక్ రైట్ బ్రదర్స్ టెస్ట్ స్టిమ్యులేషన్ అనమాట. ఇట్లా ఇదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ పిస్టన్స్ అనమాట. అంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి, అవి మనం బటన్స్ ప్రెస్ చేసినాం అనుకో ఇట్లా డెమాన్స్ట్రేషన్ లాగా మనకు తెలుస్తుంది. ఇది పిస్టన్స్. డీజిల్ ఇంజన్ కానీ, పెట్రోల్ 4 stroke ఇంజన్, 2 stroke ఇంజన్ ఉంటుంది కదా దాంట్లో. ఇదైతే ప్రింటింగ్ ప్రెస్. ఈ పాప అయితే ఎక్కడ చూసినా వచ్చేస్తుంది వీడియోలోకి, చాలా యాక్టివ్గా ఉంది పాప అయితే. ప్రింటింగ్ ప్రెస్ అప్పట్లో ప్రింట్ చేసేవాళ్ళు కదా, పెద్ద ప్రింటింగ్ పేపర్స్. ఇప్పట్లాగా డిజిటల్ కాదు కదా. ఇదైతే లాక్ డెమాన్స్ట్రేషను చెప్పాం కదా, ఫిజిక్స్ లాక్, స్విచ్ కానీ, ఇంకా పంప్స్ కానీ ఇట్లా సంబంధించినవన్నీ. ఇది నేను ఇప్పుడు సెకండ్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇది అనమాట. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించిన సెషను. ఇక్కడ స్మాల్ ఇన్వెన్షన్స్, ఎలక్ట్రానిక్ సంబంధించి జరిగింటాయి కదా ఇన్వెన్షన్స్, అవన్నీ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. చాలా అంటే సైంటిస్టులు ఎర్లీ మోడల్స్ ఏంటి, ఇప్పుడున్న మోడల్స్ ఏంటి, ఇట్లా డిఫరెంట్గా అయితే ఇవి రిప్రజెంట్ చేస్తూ డెమాన్స్ట్రేషన్స్ అయితే పెట్టినారనమాట. ఓకే, నర్డ్స్ ఉంటారు కదా, ఫిజిక్స్ నర్డ్స్ కానీ, సైన్స్ నర్డ్స్ కానీ, వాళ్ళకైతే బాగుంటుంది. పిల్లలకి మాత్రం ఏం లేదు,
ఒత్తడం, బటన్స్ ఒత్తడం, అదేదో లైట్ రావడం కానీ ఏదో మూమెంట్ చేయడం కానీ ఉంటుంది డెమాన్స్ట్రేషన్లో. అది నొక్కడం వెళ్ళిపోవడం, అది ఏం జరిగిందని కూడా చూడరు పిల్లలు. తెలుసు కదా పిల్లల గురించి, ఇంకా వాళ్ళు ఏదో అట్లా వెకేషన్ లాగా వచ్చింటారు కాబట్టి. కోర్స్ మనము అంతే అనుకోండి, ఏదో సీరియస్గా ఏదో చేసేద్దాం వచ్చేదని రాలేదు. ఐ జస్ట్ వాన్ సీ. ఇది అప్పట్లో ఐబిఎంలో జరిగిన కంప్యూటర్ అనమాట, చాలా సెకండ్ జనరేషన్ ఐబిఎం కంప్యూటర్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఐబిఎం సెకండ్ జనరేషన్ కంప్యూటర్. వీళ్ళంతా సీరియస్లీ దే ఆర్ వర్కింగ్, మనం ఎందుకు డిస్టర్బ్ చేద్దాం వాళ్ళని. ఇది వచ్చేసి విండ్ టర్బైన్. హౌ డస్ విండ్ టర్బైన్ వర్క్ అని, మనం ఇట్లా స్విచ్ నొక్కితే ఈ పైప్లోంచి అయితే ఎయిర్ వస్తుంది. వీ హ్యావ్ టు ఎయిర్ వస్తుంది కదా, ఆ విండ్ మిల్ తిరిగి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తారనమాట ఎంత ఎనర్జీ వస్తుంది, విండ్ మిల్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందని. కోర్స్ రియల్ వరల్డ్ విండ్ మిల్స్ అంత ఫాస్ట్గా తిరగవు అనుకోండి, అంటే ఆ ఎయిర్ అనేది కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాలి. సో నేను చాలా కష్టపడ్డాను అనమాట. ఇట్లా తిరుగుతుంటే యూ కెన్ సీ ఇట్లా ఎనర్జీ అయితే పెరుగుతూ ఉందన్నమాట. అది ఇదో మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ మనము మెకానికల్ ఎనర్జీ అనేది డిజిటల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యేలాదనమాట. మనం సైకిల్ దొక్కుతూ ఉంటే యూ కెన్ సీ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, అది ఇంకా ఫాస్ట్గా దొక్కితే ఫాస్ట్గా అనమాట. ఇదిగో భూకంపం పుట్టిస్తా కాదు, నేను సుడిగుండం పుట్టిస్తా. బటన్ నొక్కితే ఇట్లా మనకు సుడిగుండం లాగా ఒక స్టిమ్యులేషన్ అయితే వస్తుంది. చూడరాయుడు దడుచుకున్నా నేనైతే. మిర్రర్స్ సంథింగ్, దాంతో కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఇదో ఈ ట్యాప్ చూడండి, చాలా వెరైటీగా ఉంది. దీనికి ఒక సోర్స్ లేదు, బట్ వాటర్ అయితే వస్తూనే ఉంది. మీకు తెలుసు కదా, చిన్న చిన్న పిల్లలకి ఇంట్రెస్టింగ్ అనిపించేలాగా అయితే పెడతారు. నెక్స్ట్ అయితే ఇందులోనే ఒక 3D షో అయితే చేస్తారనమాట. 3D షోకి అయితే వెళ్ళిపోయాను, గ్లాసెస్ అయితే పెట్టుకున్నా. టికెట్ వచ్చేసి 45 రూపీస్. ఏదో అనుకున్నా, బట్ ఇది అసలుకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వేసినట్టే వేసినారు, ఏదో యానిమల్స్కి సంబంధించి. పిల్లలు ఉంటారు కదా, ఏదైనా బొమ్మలు కానీ ఇట్లా ఏదైనా ఇంట్రెస్టింగ్ వేస్తారనుకున్నా, ఏదో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వేసారు కదా, అట్లయితే వేసినారు. ఓకే, పర్లేదు. ఇక్కడ డిఫరెంట్ సెషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనము గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళిందేమో ఫిజిక్స్ సంబంధించింది, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించింది, ఇదేమో బయాలజీ అండ్ బయోటెక్నాలజీకి సంబంధించిన సెషన్ అనమాట. ఇక్కడ బయాలజీలో జరిగిన చేంజెస్ కానీ బయాలజీలో జరిగిన ఇన్వెన్షన్స్ గురించి ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారనమాట. సో యూ కెన్ సీ చిన్నగా మన పార్ట్స్కి సంబంధించి కానీ, సెల్ కానీ, హార్ట్ కానీ ఎట్లా వర్క్ అవుతాయని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్తో పాటు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, అంటే సైన్స్ ఫేర్ లాగా పిల్లల్ని పిలుచుకొస్తే, స్కూల్ పిల్లల్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఓకే, చాలా వాళ్ళకి అంటే డెమాన్స్ట్రేషన్ కదా, సో వాళ్ళు బాగా నేర్చుకోగలరు. ఇక్కడ చూడండి, ఇతను ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు, ఏదో సెల్కి సంబంధించి అనుకుంటా. సో సేమ్ నాలాగే ఉన్నాడు ఇతను కూడా, ఒకసారి మీడియా చూడండి, నాలాగే ఉన్నాడు కదా సేమ్. ఇతని హెయిర్ స్టైల్ కూడా నేనే కాపీ కొట్టినా అనుకుంటా. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్పేస్కి సంబంధించిన సెషన్. ఇక్కడ చూడొచ్చు మనం రాకేష్ శర్మ గారిని, ఇక్కడ వాళ్ళ ఫోటోలాగా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. రాకేష్ శర్మ ఇంకా స్పేస్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి అక్కడ వాళ్ళు అంటే స్పేస్లో ఉంటారు కదా, వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తింటారని, లేకపోతే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లుంటాయి ఫుడ్లో, ఇంకా మన చుట్టూ ఆర్బిట్స్ ఎట్లుంటాయి, ఇదైతే ఫుడ్కి సంబంధించింది అనమాట. ఏం ఫుడ్స్ ఉంటాయి, వాళ్ళ సూట్కి సంబంధించి అంటే డ్రెస్ సూట్ వాళ్ళు స్పేస్లో ఉన్నప్పుడు అట్లా స్పేస్ సూట్స్ కానీ, ఇంకా శాటిలైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ కానీ అవి ఎట్లా వర్క్ చేస్తాయి. ఇది ఆపర్చునిటీ రోవర్ మార్స్ మీద ల్యాండ్ అయింది కదా, ఆపర్చునిటీ రోవర్ డెమాన్స్ట్రేషన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇగో ఇక్కడ చూడొచ్చు మనము షూస్ అనమాట, స్పేస్లో యూజ్ చేసే షూస్కి సంబంధించి చాలా అంటే ఆ షూస్ చేయడానికి వాడిన టెక్నాలజీకి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. ఇదైతే స్మార్ట్ సిటీ అంట, సేమ్ బెంగళూరు సిటీ లాగే ఉంది. అంటే బస్సు అయితే సిగ్నల్ పడంగానే వెళ్తుంది. ఇదే మరో మనిషి అంటే మన హ్యూమన్ మీద వాడే ప్రాక్టికల్గా ఉన్న టెక్నాలజీస్ అనమాట. మనము ఏం టెక్ మన బాడీ మీద యూజ్ చేయొచ్చు కరెంట్లీ అనే దాని గురించి. ఇది విఆర్ వర్చువల్ రియాలిటీ స్టిమ్యులేషన్. అయితే చూడంగానే నవ్వు వచ్చింది నాకైతే, చాలా వింతగా అనిపించింది అది. ఈ సెక్షన్ అంతా వచ్చేసి కరెంట్లీ జరుగుతున్న చేంజెస్ కానీ, కరెంట్లీ జరుగుతున్న సైన్సెస్ గురించి కానీ, 3D ప్రింటింగ్ మిషన్ ప్రాక్టికల్గా నడుస్తున్న టెక్నాలజీ కదా. అండ్ అలాగే యాక్చువల్గా ఏఐ కానీ వర్చువల్ రియాలిటీకి సంబంధించి దానికి సంబంధించిన టెక్నాలజీస్ అయితే ఈ సెక్షన్లో పెట్టినారనమాట. చాలా ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ మనము మూవ్ ఆన్ అయ్యేది పిల్లల కోసము. ఇది పిల్లల కోసం, ఎస్పెషల్లీ పిల్లల కోసము. అంటే యానిమల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాళ్ళు బాగా ఇట్లాంటివే కదా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ సౌండ్స్ వస్తాయి. వీ హ్యావ్ టు గెస్ దెమ్. కలర్స్, ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అనేది. ఇదైతే యాక్చువల్ వర్కింగ్ పియానో. చూపిస్తాను నీకు. ఒక పాప అయితే ఎగిరింది అనమాట దీని మీద, మ్యూజిక్ కూడా వచ్చింది, చాలా బాగా అనిపించింది.
ఇదైతే అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఇది ఫింగర్ ప్రింట్స్ ఇంప్రింట్స్ లాగా మనం కింద ఇట్లా ట్యాప్ చేస్తా అంటే పైన మన ఫింగర్ ప్రింట్ అచ్చులాగా అయితే వస్తుంది. ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఇది మిర్రర్ మేజ్ అంట, ఒక పజిల్ లాగా అనమాట. వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్ అండ్ సక్సెస్ఫుల్గా బయటికి రావాలి. లిటరల్గా చెప్తాం కదా, చాలాసార్లు నేనైతే పోయి అద్దానికి గుద్దుకున్నా, అంత కష్టంగా ఉందనమాట. డిఫరెంట్ యాంగిల్స్లో అద్దాలు ఉన్నాయి కదా, సో ఇట్స్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ అనమాట. చూసుకుంటూ ఇట్లా చేతులు పెట్టుకుంటూ, ఇప్పుడు గుడ్డోళ్ళు ఎట్లా పోతారు అట్లా ఇలా చేతులు ఇట్లా పెట్టుకుంటూ ఇది అద్దమా లేకపోతే రియాలిటీనా, ఒక వే ఉందా లేదా అన్నట్ల చూసుకుంటూ పోయినా అనమాట. సక్సెస్ఫుల్గా అయితే బయటకైతే వచ్చినా. చాలా టైం పట్టింది నిజంగా చెప్పాలంటే, పోయి అద్దాలకు గుద్దుకుంటున్నా అనమాట. Here. Oh. Here. Here. No. Okay, come here. Yeah, no, completed. Oh, we came back. దిస్ ఈజ్ ద లాస్ట్ సెక్షన్, 3rd ఫ్లోర్లో ఉంది ఇదైతే. అండ్ మేబీ రీసెంట్గా పెట్టినారు అనుకుంటున్నా. రీసెంట్గా అంటే కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ తర్వాత అవేర్నెస్ కోసం అయితే పెట్టినారు అనుకుంటా, అవగాహన కల్పించడానికి కోవిడ్కి సంబంధించి. అంటే ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ త్రూఅవుట్ ద హిస్టరీ ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ వచ్చి చాలా అంటే మన హ్యూమన్ కైండ్ని చాలా డిస్టర్బ్ చేసాయి కదా, సో దాన్ని అవేర్నెస్గా కల్పిస్తూ అవగాహన కల్పిస్తూ పెట్టినారు. ఇదైతే డెమాన్స్ట్రేషను. మనకు ప్లేగు వచ్చింది కదా, అప్పుడు ఇట్లాంటి సూట్స్ ఇట్లాంటివి ఏం లేవు కదా, సో పీపుల్ ఇట్లా దాని నుంచి ప్లేగు నుంచి కాపాడుకోవడానికి ఇట్లా డ్రెస్ చేసుకున్నారు అనమాట. వాళ్ళు దాని నుంచి కాపాడుకోవడానికి ఇట్లా బీక్లో వచ్చేసి ఏవో హెబ్స్ లాంటివి పెట్టుకున్నారంట. ఆ హెబ్స్ పీల్చడం వల్ల వాళ్ళకి ఏం ప్లేగు రాదన్నట్టు నమ్మకము. సో ఇంకా మ్యూజియం విజిట్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ మా సీనియర్ అన్న ఉన్నాడనమాట, మా కాలేజ్ సీనియరు, అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా రూమ్కి అయితే వచ్చిన. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదో జాతరలాగా జరుగుతుంది కదా, ఇదైతే జాతర కాదు, ఈ రెగ్యులర్ సండే నైట్, వీకెండ్ నైట్ అనమాట. అసలుకి ఎట్లుందంటే పీపుల్ ఏదో మా ఊర్లో జాతర జరిగితే ఈ రేంజ్లోనే ఉంటుంది. వీకెండ్ కదా, చాలామంది బైక్స్ వేసుకొని, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అంతా ఉంటుంది. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్, మా ఇక్కడ బాబాయ్ టిఫిన్స్ ఉంటుంది. మొత్తం జాతర ఉందన్నమాట. ఎప్పుడు ఇంతే రెగ్యులర్గా, ఎందుకంటే పీపుల్ వర్క్ హార్డ్ ఇన్ నార్మల్ వీక్ డేస్ అండ్ దే గెట్ ఏదో 1-2 డేస్ రెస్ట్ వస్తుంది కదా, సాటర్డే సండే. సో ఇట్లా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా మనము పీజీకి అయితే వచ్చేసినాము. పీజీలో ఈరోజు సండే కదా, చికెన్ అయితే చేస్తారు. నేను చికెన్ తిన్ను, నాన్ వెజ్ తినను కాబట్టి, సో వెజ్ అయితే పన్నీర్ అయితే చేసినారు. అది గైస్ ఇవాల్టికి వీడియో ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.